హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసినాం. నేను వీడియోస్ పెట్టాక 8 days అయితే అవుతుంది. ఆ వీడియోస్ పెట్టాక మన వినాయకునికి అప్డేట్ అయితే ఇవ్వలేకపోయినా. అదేవిధంగా మన స్వామివారి కలరింగ్ అయితే నడుస్తుంది పూర్తి వరకు అయితే. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మంచి మంచి అప్డేట్లు ఉన్నాయి. అండ్ జై శ్రీ గణేష్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర అయితే వచ్చేసినాం. నిన్న వచ్చేసి మనం సాయంత్రం అయితే వీడియో అయితే నార్మల్ వీడియో అయితే పెట్టేసినాం. మైకులు తీసుకురాలి, అందుకే మ్యూజిక్ అయితే పెట్టేసి అండ్ మనకైతే కలరింగ్ వర్క్ అయితే నడుస్తుంది. నేను వచ్చినప్పుడు 8 days బ్యాక్ తీసిన వీడియోలో ఏముందంటే మొత్తం మన బాలరాముడు అండ్ మనకు రాహుకేతు అండ్ మన సైడ్ అమ్మవార్లు కానీ ఏవి కానీ మొత్తం ఓన్లీ మనకు ఏ వర్క్ జరిగిందంటే మట్టి వర్క్ సెకండ్ కోటింగ్ వరకు అయితే నడిచింది. అదేవిధంగా మన స్వామివారి బొజ్జ కానీ అవి కానీ మొత్తంగా ఆభరణాలు అవి అయితే నడుస్తుండే వర్క్ అయితే. ఇప్పుడు మొత్తం ఫినిషింగ్ వర్క్, మట్టి వర్క్ ఫినిషింగ్ అయిపోయి మొత్తం ఇప్పుడు కలరింగ్ అయితే వైట్ కోటింగ్ అయితే నడుస్తుంది. ఆ వైట్ కోటింగ్ అండ్ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మండపాలకు పూర్తి బాడీ కలరింగ్ అయితే నడుస్తుంది. ఆ నడిచినది ఏదో చూసుకున్నాం, ముందరికెళ్ళి చూసుకున్నాం కదండి. రైట్ సైడ్ వచ్చేసి మనకు శివపార్వతుల కళ్యాణం. మనకు వచ్చేసి శివుడు. నిన్న వచ్చేసి మనకు ఓన్లీ కలరింగ్ బాడీ ఏమంటారు జ్యువెలరీ కలరింగ్ అయితే నడిచింది, వేసారు. అదేవిధంగా మనకు ముందర పట్టి ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ మిగ్గిలా మనకు ఎల్లో కలర్ అయితే వేసారు. అదేవిధంగా మనకు యువతల బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మనకు ఏమంటారు ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళకి స్కెచ్తో గీసుకున్నారు కదండి. స్కెచ్తో గీసుకొని వాళ్ళైతే పెయింటింగ్ అయితే వేస్తారు. అదేవిధంగా మనకు కింద నుంచి పై వరకు స్వామివారు కింద నుంచి పై వరకు తీస్తుంది చూడండి. మొత్తం జ్యువెలరీ వర్క్ అండ్ మనకు స్వామివారి పంచ ఈ వర్క్ అయితే నడిచింది కదండి. ఇంకా మన మధ్యలో ఏదైతే ఋషి ఉన్నాడో ఋషుడు స్వామివారికి అయితే మనకు ఏదైతే బ్లూ కలర్ ఉందో బ్లూ కలర్ అయితే వర్క్ అయితే వేస్తారు చూడండి. అదేవిధంగా మనకు మెయిన్ స్వామివారి ముందర భాగం ఏదైతే ఉందో అది చూసుకుంటాం. మనకు రాహుకేతు ఓన్లీ పెయింటింగ్ అయితే తెలిసింది, వైట్ పెయింటింగ్. స్వామివారి చూడండి మొత్తం నేను వచ్చినప్పుడు ఓన్లీ పట్టి ఇవల్ల లేకుండే. మొన్న 3 days బ్యాక్ ఎప్పుడు మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది చూసుకోవచ్చు. పైనుంచి కింది వరకు మొత్తం ఆభరణాలు కానీ మొత్తం A to Z మొత్తం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మట్టి వర్క్ అయితే అయిపోయింది కానీ. అదేవిధంగా స్వామివారి పాదాలకు గిలా ఏదైతే కడియాలకు ఉన్నాయో కడియాలకు కానీ స్వామివారి పాదాలకు కానీ పంచకు మధ్యలో ఏదైతే బార్డర్లు కానీ ఉన్నాయో ఆ బార్డర్లు మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. నేను వచ్చినప్పుడు ఓన్లీ ఇది ఏమంటారు మట్టి వర్క్ అయితే జరిగింది మొత్తం నార్మల్గా. తాడి కోటింగ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే ఏం జరగలేకుండా నేను వచ్చినప్పుడు. అదేవిధంగా మనకు బాలరాముడిలా టోటల్ ఫినిషింగ్ వర్క్ అయితే ఏం కంప్లీట్ కాకుండా ఇప్పుడైతే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయి ఉంది చూడండి. నిన్న పెడితే అంత ఇది అయితే రాలే. యువతల లెఫ్ట్ సైడ్ చూస్తుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకు ఏదైతే దర్బార్ ఉందో మొత్తం దర్బార్కి మొత్తం మన స్వామివారి పంజగిలా గ్రీన్ కలర్ కొడుతుంది. అదేవిధంగా మనకు అమ్మవారి కానీ ఏదైతే దేవతలు కానీ మన ఋషులు కానీ ఏదైతే ఉన్నారో వ్యక్తుల బ్యాక్ సైడ్ కానీ మొత్తం బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి. మొత్తం ఇదైతే ఆర్ట్ వేసారు. ఇదే విధంగా ఇది వచ్చేసి ఇతలు వచ్చేసి మనకు ఏదైతే ఆహ్వానితులు వారో మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే నిన్న వచ్చేసి మొత్తం మనకు బాడీ కలర్ అండ్ మనకు శారీ అండ్ స్వామివారి బ్లూ కలర్ అండ్ మిడిల్ బాడీ కలర్ స్వామివార్లకు అయితే మొత్తం కలరింగ్ అయితే నడిచింది. ఇప్పుడైతే మొత్తం పంచకు కానీ దానికి దేని కానీ చిన్న చిన్న వర్క్ అయితే నడుస్తుంది కానీ. అదేవిధంగా మనకు
భక్తులు మొక్కనికే ఏదైతే ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మనకు ఈ రేకులు అనేది వేసేసారు చూడండి. మొత్తం ఆ నుంచి మన ఏదైతే ఎంట్రింగ్ ఉందో ఆ నుంచి ఇయర్ వరకు అయితే మొత్తం ఇక స్టాచ్యూ వరకు అయితే వేసారు, పైనుంచి కింది వరకు. మనకి ఏదైతే పోల్ ఉంటాయో పోల్ ఇలా పెట్టి మొత్తం షెడ్ లాగా అయితే అదైతే వేసారు. అదైతే యువతలకి ఇలా ఏదైతే కౌంటరింగ్ లాగా ఉంటుందో అది వచ్చినప్పుడు ఈ వల్ల ఈ మొత్తం గిలరింగ్ ఏం నడవలేకుండా మొత్తం ఓన్లీ మనకు ఇంకా మేకింగ్ ఎంత చేస్తారో అంత చేసే తట్లో ఉండే మొత్తం వైట్ పెయింటింగ్ లవ్ లేకుండా. నాకు జోరావ్ సార్ వాళ్ళు చూడండి ఇంత నీట్గా వేసారు. మన బాలరామ్ ఫ్రేమ్ ఉంటుంది దానికి, ఆ ఫ్రేమ్కి ఇంత నీట్గా వేసారు చూడండి. అది ఏదైతే ఫేసెస్ ఉన్నాయో ఫేసెస్ కానీ అది కానీ నీట్గా వేసారు, మంచిగా వేసారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇక్కడైతే ప్రస్తుతానికి బ్యాక్ సైడ్ మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది చూడండి. బ్యాక్ సైడ్ ఏదైతే మనకు దేవతల ఆహ్వానితులు కానీ, వాళ్ళు దేవత ఋషి కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, అదేవిధంగా యువతల సరస్వతీదేవి కానీ, కైకేయి కానీ వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ వరకు అయితే మొత్తం ఫినిషింగ్ వరకు అయితే మనకి ఏదైతే స్వామివారి కళ్యాణ మండపం మనకు ఫోటోలు ఎట్లా ఉందో సేమ్ అదే మాదిరిగా మనకైతే వీళ్ళైతే చేసిరు. మొత్తం బ్యాక్ సైడ్ మనకు ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ టైప్ వచ్చేసింది కూడా బ్యాక్ సైడ్. ఎందుకంటే చీకటి ఉంది కాబట్టి కనపడట్లేదు అంత నార్మల్ కనపడుతుంది చూడండి. నార్మల్గా బ్యాక్ సైడ్ అయితే కనపడుతుంది. టోటల్ అప్డేట్ మాత్రం ఇది. వాయిస్ కొంచెం ఇదిగా ఉంది కాబట్టి నాకు కొంచెం సర్దయ్యి అదే అది అందుకని వాయిస్ అట్లా వస్తుంది. ఇది టోటల్ అప్డేట్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. చాలామంది అయితే లైక్ చేస్తున్నారు, లైక్ చేయండి. అండ్ జై శ్రీ గణేష.